కొన్ని నెలల క్రితం రేవ్ పార్టీలో నటి హేమ కూడా పట్టుబడినట్టు బెంగళూరు పోలీసులు ప్రకటించడం అప్పట్లో టాలీవుడ్లో తీవ్ర కలకలం రేపింది. అంతేకాదు హేమ డ్రగ్స్ సేవించిందని టెస్ట్ రిపోర్ట్స్లో కూడా పాజిటివ్గా వచ్చిందంటూ పేర్కొన్నారు పోలీసులు. ఆమెకు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత విచారణకు పిలిచి హేమను అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. ఆ తర్వాత హేమపై నమోదైనటువంటి కేసులో కోర్టు స్టే విధించడంతో ఆమెకు ఊరట దక్కినట్టు అయినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఆమె రీసెంట్గా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వచ్చారు. ఇంద్రకీలాద్రిపై దగ్గరికి వచ్చి ఆమె తన ఆవేదనను మీడియాతో పంచుకున్నారు. దుర్గమ్మ ఆలయంలో కన్నీరు పెట్టుకున్నారు. ఈరోజు దుర్గమ్మ దర్శనానికి నేను వచ్చాను, ప్రతి ఏడాది కూడా వస్తాను అని ఆమె తెలిపారు. అయితే ఈ సంవత్సరం ఓ ప్రత్యేకత ఉంది. గత ఏడాది మీరందరూ కూడా నాపై వేసినటువంటి నీలాప నిందలు దుర్గమ్మ తుడిచిపెట్టిందన్నారు. చేయని తప్పుకు నేను శిక్ష పడ్డాను, ఆవేదన చెందాను అని చెప్పుకొచ్చారు. ఇక నేను చేయని తప్పుకు మీరందరూ నన్ను బలి చేశారని ఆవేదన చెందారు. అయితే నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు నన్ను గుడికి వచ్చేటట్లు చేసింది దుర్గమ్మ. కానీ దాని నుండి బయటపడడం నా వల్ల కాలేదు. ప్రతి క్షణము కూడా దుర్గమ్మ తల్లి నేనున్నాను, నువ్వు ముందుకు వెళ్ళు అని నన్ను బతికించింది అన్నారు. ఎన్ని జన్మలెత్తినా దుర్గమ్మ ఆశీస్సులు అండదండలు నేను మర్చిపోలేనని, దయచేసి మీరు ఏదైనా వార్త వేసేటప్పుడు నిజాలు తెలుసుకొని వేయండి అంటూ మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు నేను గుడిలో ఉండి చెప్తున్నాను, నేను ఈ తప్పు చేయలేదు అని మరోసారి స్పష్టం చేశారు సీనియర్ నటి హేమ. నమస్తే.